ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా. సారీల వీరుడు రాహుల్ గాంధీ సెంచరీకి దగ్గరైపోతూ ఉన్నాడు సారీలు చెప్పడంలో. కేవలం కాంగ్రెస్ పార్టీని తన భుజాల మీద వేసుకుని దాదాపు 95కు పైగా ఎన్నికలలో ఓడించాడు రాహుల్ గాంధీ. దాంతోపాటు సారీలు చెప్పడంలో మరింత ముందుకెళ్తూ ఉన్నాడు. పానామా పేపర్స్ లీక్ అని దాదాపు 10 సంవత్సరాల క్రితం మనందరం పేపర్లలో చూసాము. అప్పట్లో మీరు కర్ణాకర్ణి వార్తి వినే ఉండొచ్చు. పానామా పేపర్స్ స్కాండల్ ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలకు చెందినటువంటి డేటా, 11.6 మిలియన్ డాక్యుమెంట్స్ డేటా, 2.6 టెరాబైట్స్ అన్నమాట. ఆ డేటా యొక్క సైజు అది లీక్ అయ్యింది అని, దాంట్లో వివిధ రాజకీయ నాయకుల పేర్లున్నాయని అంతర్జాతీయంగా అప్పట్లో దుమారం రేగింది. అందులో భాగంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆయన అప్పట్లో డిస్క్వాలిఫై అయ్యాడు. ఆయనను ఆఫీస్ నుంచి బ్యాన్ చేశారు. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ డేవిడ్ కామెరూన్ ఆయన పబ్లిక్ స్క్రూటినిటీని ఫేస్ చేశాడు. ఐస్లాండ్ ప్రైమ్ మినిస్టర్ ఆయన కూడా రిజైన్ చేయాల్సి వచ్చింది. ఇట్లా అంతర్జాతీయంగా వివిధ ఇన్సిడెంట్స్ జరిగాయి పానామా పేపర్స్ స్కాండల్ ఆ వార్త వచ్చినప్పుడు. అయితే రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ లోని జబువాలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ 2018లో చాలా క్యాజువల్ గా ఎంత పెద్ద నింద వేశాడంటే, పనామా పేపర్స్ స్కాండల్ అని మీరు పేపర్లలో చదివే ఉంటారు. ఈ మధ్య ఆ పేపర్ లీకేజీతో అంటే ఆ కుంభకోణంతో ఇంకెవరికి సంబంధం ఉందో తెలుసా? ఇదిగో ఈ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నాడే శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన కుమారుడు కార్తికేయ సింగ్ కు ఆ పానామా పేపర్స్ స్కాండల్ తో సంబంధం ఉంది అని ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో మాట్లాడాడు బహిరంగ వేదికలో. ప్రజలందరూ చప్పట్లు కొట్టారు, అక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ వాళ్ళు. ఇది జరిగింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ లో శరామామూలే భారతీయ జనతా పార్టీ గెలిచింది. మధ్యప్రదేశ్ ఎంపీలు కొంతమంది, అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్ గారి కుమారుడు కార్తికేయ సింగ్ వీళ్ళందరూ కలిసి కోర్టుకు వెళ్ళారు. అయ్యా, నా పరువు తీసేస్తూ ఉన్నాడు రాహుల్ గాంధీ. అసలు నాకు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఆ పానామా పేపర్స్ స్కాండిల్ కు నా పేరు అంటగట్టి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఆ స్కాండల్ ఏందో, దాని కథ ఏందో అంతర్జాతీయంగా దానికి నాకు ఏం సంబంధము చెప్పండి, ప్రూవ్ చేయమనండి. ఆ స్కాండల్ కు నాకు ఏమైనా సంబంధం ఉంది అని అంటే ప్రూవ్ చేయమనండి, ప్రూఫ్స్ ఇవ్వమనండి, చెప్పండి అని కోర్టుకు వెళ్ళారండి. రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఆ కేసు 2018 నుంచి ఇప్పటిదాకా నడుస్తోంది. కోర్టు పదే రాహుల్ గాంధీ తరపు లాయర్ ను అడిగింది, మరి ఇట్లా మాట్లాడాడు కదా, మరి కార్తికేయ సింగ్ కు ఆ పానామా పేపర్స్ లీక్ కు ఏమైనా సంబంధం ఉంది అన్నట్టు ఆధారాలు ఏమైనా ఉన్నాయా, దేని ఆధారంగా మాట్లాడాడు, ఫలానా పేపర్లు ఎవడో రాశాడు దాని ఆధారంగా మాట్లాడాను అంటే కుదరదు. ఆ పేపర్ వాడిని లాగుతారు, అందరినీ లాగిపెట్టి పీకుతారు. ఎందుకంటే కోర్టులో ఎలా పడితే అలా పిచ్చవాగుడు వాగుతానంటే కుదరదు, ఆధారాలు కావాలి. కోర్టు అడిగేసరికి రాహుల్ గాంధీ దగ్గర ఆధారాలు ఉన్నాయా పాడా, తెల్లమొహం వేశాడు. కోర్టు ఫైనల్ తీర్పు వచ్చేసింది. ఆధారాలు ఇస్తావా లోపలికి పోతావా బిడ్డ, కథ ఏందో చెప్పు అని చెప్పి కోర్టు అడుగుతోంది. వెంటనే 2 చేతులు ఎత్తి దండం పెట్టేశాడు రాహుల్ గాంధీ. అయ్యా మహాప్రభో, ఆధారాలు లేవు, గడిద గుడ్డు లేదు, ఏమీ లేదు. నేనే నా నోటికొచ్చింది నేను వాగాను. ఎలక్షన్స్ లో భాగంగా నేను ఆయనకు క్షమాపణలు చెప్తాను. ఆయన పరువుకు నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నేను లిఖితపూర్వకమైన అపాలజీ చెప్తాను, అది కూడా హైకోర్టులో లిఖితపూర్వకంగా సారీ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి దరఖాస్తు సమర్పించాడు రాహుల్ గాంధీ. అర్థమైందండి విషయం ఏంటో? అంటే భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడి మీద ఎలా పడితే అలా నోటికొచ్చినట్టు నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు రాహుల్ గాంధీ. అవతలి వ్యక్తి కోర్టుకెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేసి నా పరువుకు నష్టం కలిగించాడు, ఫలానా కుంభకోణంతో నాకు సంబంధం ఉంది అని చెప్పి మాట్లాడాడు. తీసుకురండి ఏ కుంభకోణంతో సంబంధం ఉందో, నాకు అసలు ఆ కుంభకోణానికి సంబంధం ఏంది పట్టరండి అని చెప్పి అడిగేసరికి ఏమీ లేక తెల్లముఖం వేసి సారీ చెప్పాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. అర్థమైందండి ఎంత వర్స్ట్ ప్రతిపక్షం మన భారతదేశంలో ఉందో. అయితే రాహుల్ సారీ చెప్పడం అనేది ఇది మొదటిసారి కాదు. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, రెగ్యులర్ గా న్యూస్ అప్డేట్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళకి తెలిసే ఉంటుంది. 2019 టైంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ. ఏమని? మోదీ అన్న సర్నేము ఉన్న వాళ్ళందరూ దొంగలే అన్న కోణంలో మాట్లాడాడు. ఎందుకో ఈ దొంగలందరికీ మోదీ అనే సర్నేమ్ ఉంటుంది ఏంటి? ఆలోచించండి ప్రజలారా, మీరే ఆలోచించండి. మోదీ అన్న సర్నేమ్ ఉన్న వాళ్ళందరూ దొంగలే కదా, ఆలోచించండి. ఇలా మాట్లాడాడు.
కాంటెక్స్ట్ ఏంటి? అంతకుముందు లలిత్ మోదీ అంటే ఐపీఎల్ స్టార్ట్ చేసిన వ్యక్తి మీ అందరికి తెలిసే ఉంటుంది, లలిత్ మోదీ. అలాగే ఇంకొక అతను నీరవ్ మోదీ. ఇలా 2 పేర్లు వచ్చాయండి. ఆ ఇద్దరికి అసలు ఆ బిజినెస్ లో కానీ దేంతో కానీ సంబంధం లేదు. అదో కేసు ఇదో కేసు. సో ఆ ఇద్దరి పేర్లలో మోదీ ఉంది కాబట్టి నరేంద్ర మోదీ గారిని టార్గెట్ చేస్తూ మోదీ అన్న ఇంటి పేరున్న వాళ్ళందరూ దొంగలే అన్న ఇంటెన్షన్ ప్రజలకు ఇవ్వడానికి రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు. ఇది ఎలా ఉంటది? పతాక శీర్షికలలో పెట్టడానికి ఒక రెటారిక్ లాగా పనికొస్తుంది వాక్యం. కానీ అసలు విషయం ఏంటి? ఇప్పుడు ఒక రెడ్డి ఎవరో అరెస్ట్ అయ్యారండి, ఏదో కుంభకోణంలో అరెస్ట్ అయ్యారు. ఇంకెవరో రెడ్డి అరెస్ట్ అయ్యారు అనుకుందాం. అనంత మాత్రాన స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఏందో ఏమో ఈ రెడ్లందరూ దొంగలే, చూశారా ప్రజలారా, రెడ్డి అన్న ఇంటి పేరు ఉందంటే వాళ్ళందరూ దొంగలే అని చెప్పి నువ్వు అలా ఉపయోగించావు అనుకో, అది ఎంత దారుణంగా ఉంటది. నీ ఇంటెన్షన్ ఏంటి? నీకు ఆపోజిట్ లో ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా పార్టీలో, ఎదురుగా ఉన్న పార్టీలో రెడ్డి సర్నేమ్ ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడు అనుకుందాం. ఆయన నువ్వు ఎదిరించడానికి ఎవరో 2-3 రెడ్డిలు అరెస్ట్ అయ్యారు లేదా పారిపోయారు, కేసు పెడతానంటే భారతదేశం వదిలేసి అని చెప్పి ఇంక రెడ్లందరూ దొంగలే అని చెప్పి నువ్వు స్టేట్మెంట్ ఇస్తే ఎంత వర్స్ట్ గా ఉంటుంది చెప్పండి. అంటే ఒక కమ్యూనిటీని మొత్తం అవమానించడం కాదా? అవునా కాదా చెప్పండి? అందరు ఎందుకు దొంగలు ఉంటారండి? పైగా నరేంద్ర మోదీ గారు ఒక బీసీ. మోదీ అన్న ఇంటి పేరు ఒక పర్టిక్యులర్ కులానికి ఉంది. ఆ కులం నూనె గానుగల నుంచి తీసి అమ్ముకొని జీవించినటువంటి కులం. నిజానికి నూనె అమ్ముకోవడం కూడా కాదు, నూనె అమ్ముకునేది మళ్ళీ వైశ్యులు. నూనె తీసివ్వడం, గానుగలు రన్ చేయడము, తీసివ్వడం అన్నమాట. అలాంటి కులం వాళ్ళల్లో చాలా మందికి మోదీ అన్నటువంటి ఇంటి పేరు ఉంటుంది గుజరాత్ ప్రాంతంలో. మరి వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతారా కదా, ఒరే నువ్వు రాజకీయాలలో ఏదో చూసుకోవడానికి నువ్వు మోదీ అన్న ఇంటి పేరు ఉన్నటువంటి వాళ్ళందరూ దొంగలు అన్న కటింగ్ ఇచ్చే విధంగా మాట్లాడితే ఎట్లా అని కోపం వచ్చి మోదీ అన్న ఇంటి పేరు ఉన్నటువంటి కొంతమంది కోర్టుకెళ్లి కేసు వేశారు రాహుల్ గాంధీ మీద. అంటే ఒక సామాజిక వర్గాన్ని మొత్తం దొంగలుగా చేసి పడేశాడు రాహుల్ గాంధీ. కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించింది, దెబ్బకు దండం పెట్టేశాడు, సారీలు చెప్పాడు, సుప్రీం కోర్టుకు వెళ్ళాడు. అయ్యా నన్ను జైలుకు పంపిస్తా అంటున్నారు, దయచేసి నన్ను రక్షించండి అన్న కోణంలో వెళితే సుప్రీంకోర్టు దయదలిచి రాహుల్ గాంధీ మీద ఆ జైలుకు వెళ్లకుండా స్టే ఇచ్చింది. అట్లా బతికి బట్టగట్టాడు, బచాయించాడు రాహుల్ గాంధీ. అక్కడ క్షమాపణల పర్వమే, వాగింది పిచ్చవాగుడు. రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన కేసు అత్యంత పారదర్శకంగా మన భారతదేశంలో జరిగినటువంటి డీల్, ఆర్మీకి సంబంధించిన డీల్, భారతదేశానికి ఫ్రాన్స్ దేశానికి మధ్య జరిగినటువంటి డీల్ రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించింది. అయితే వెంటనే రాహుల్ గాంధీ ఒక లైన్ ఎత్తుకున్నాడు, చౌకీదార్ చోర్ హై అని చెప్పి లైన్ ఎత్తుకున్నాడు. మామూలుగా నరేంద్ర మోదీ గారు నేను చౌకీదార్ లాగా ఉంటాను అంటే వాచ్మెన్ లాగా ఉంటాను భారతదేశానికి, ప్రజలకు అన్నట్టు నరేంద్ర మోదీ గారు మాట్లాడితే ఆ చౌకీదార్ అన్న పదాన్ని తీసుకొని చౌకీదార్ చోర్ హై అన్న ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసి రెటారిక్ గా బాగా ఉంటుంది ఎలక్షన్స్ లో వాడుకోవడానికి అని స్టార్ట్ చేసి బహిరంగ సభలలో మాట్లాడుతూ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే, రాఫెల్ యుద్ధ విమానాలు అసలు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము తక్కువకే కొనాలనుకున్నాము, కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడేదో కుంభకోణం జరిగింది, ఎక్కువ డబ్బులకు కొన్నారు రాఫెల్ యుద్ధ విమానాలను, అంటే అక్కడేదో ఖచ్చితంగా అవినీతి జరిగింది. అసలు అవినీతి జరగలేదు అనుకుంటే ఈ నరేంద్ర మోదీ ఇంకా ఎవరెవరైతే ఆర్మీలో ఉన్న వాళ్ళు డీల్ చేశారో అసలు రాఫెల్లో ఆ యుద్ధ విమానాలలో ఏ కాంపోనెంట్స్ ఉపయోగించారు, ఏ సాంకేతికతను అందులో ఉపయోగిస్తూ ఉన్నారు, అవన్నీ మాకు బహిరంగంగా చెప్పండి. చెబితే మేము దాన్ని వ్యాలిడేట్ చేస్తాం. నిజంగా ఆ సాంకేతికతకు, ఆ రాఫెల్ యుద్ధ విమానంలో ఉపయోగిస్తున్నటువంటి ఆ సీక్రెట్ కాంపోనెంట్స్ కు అన్ని డబ్బులు అవుతాయా కాదా అన్నది మేము వ్యాలిడేట్ చేస్తాం. అప్పుడు చెప్తాం. మీరు మాకు గనక ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే, రాఫెల్లో ఉన్న టెక్నికల్ డీటెయిల్స్, కాంపోనెంట్స్, ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వకపోతే దాని అర్థం ఏంది? మోదీ అవినీతి చేసినట్టే. రాఫెల్ యుద్ధ విమానాలను ఎక్కువ డబ్బులకు తీసుకొని వచ్చినట్టే అక్కడ అవినీతి చేశాడు, అవినీతి అయ్యింది. ఇట్లా మాట్లాడడం మొదలెట్టాడు రాహుల్ గాంధీ. చూడండి ఎంత దొంగ తెలివితేటలో. ఏమండి, ఒక యుద్ధ విమానాన్ని కొనుక్కొచ్చినప్పుడు ఆ యుద్ధ విమానంలో ఉండే ఇంటర్నల్ కాంపోనెంట్స్, సీక్రెట్ కాంపోనెంట్స్, టెక్ డీటెయిల్స్ ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారండి? చెప్పండి. ఈవెన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రతి మినిస్టర్ కు తీసుకొచ్చి కూర్చోబెట్టి చూపించారు. రాఫెల్ యుద్ధ విమానంలో ఉండే కాంపోనెంట్స్ గురించి నిర్మలా సీతారామన్ గారికి కూడా తెలియదు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఆమె ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి చెప్తున్నా. అదే ఇంకెవరన్నా, ఇప్పుడు అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు, మరి ఆయన టెక్నాలజీ ఎక్స్పర్ట్, ఐఏఎస్ ఆఫీసర్, బాగా చదువుకున్న వ్యక్తి, రైల్వే మినిస్టర్, టెక్నాలజీకి సంబంధించిన మినిస్టర్, ఎన్ని ఉన్నాడు కదా. ఆయనకు కూడా ఏం తెలియాలి, ఎంత తెలియాలి అంతే తెలుస్తుంది. మిలిటరీకి సంబంధించినటువంటి విషయాలు, డిఫెన్స్ మినిస్టరు, ప్రధానమంత్రి, ఒక అజిత్ దోవల్ గారికి, ఆర్మీలో ఉండే ఆ హయ్యర్ అఫీషియల్స్ కి, వాళ్లకు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వరు. కానీ రాహుల్ గాంధీ దొంగ తెలివితేటలు. సుప్రీంకోర్టులో కేసు వేశారు, రాహుల్ గాంధీ ఇలా మాట్లాడాడు, కేసు వేశారు. కేసు నడుస్తుంది. కేసు నడుస్తున్న టైంలో ఏం చేశాడంటే రాహుల్ మరో బహిరంగ సభలో మాట్లాడుతూ, ప్రజలారా,
సుప్రీంకోర్టే చెప్పింది. ఏమని? రాఫెల్ యుద్ధ విమానాల డీల్లో అవినీతి జరిగింది అని సుప్రీంకోర్టే చెప్పేసింది. ప్రజలారా, చూశారా మోదీ ఎంత దొంగో? చూశారా మోదీ చౌకీదార్ అంటున్నాడు, చౌకీదార్ చోర్ హే. చెప్పండి, ఇలాంటి మోదీకి మీరు ఓటేస్తారా? దొంగ రాఫెల్ యుద్ధ విమానాలలో పైసలు తినేశాడు, సుప్రీంకోర్టు చెప్పింది, గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఇలా మాట్లాడాడు. చాలా మంది పాపం వాళ్ళకేం తెలియదు కాబట్టి అక్కడ వచ్చినటువంటి ప్రజల్లో సపోర్ట్లు కొట్టారు. వెంటనే సుప్రీంకోర్టుకి భారతీయ జనతా పార్టీ వెళ్ళింది. అది కూడా ఎవరు? మీనాక్షి లేఖి అని, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉంటారు వారు, మీరు చూడొచ్చు. మీనాక్షి లేఖి గారు లాయర్ కూడా. వారు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని దాఖలు చేశారు. ఏమని? అయా సుప్రీంకోర్టు వారు, మాకు కాస్త చెప్తారా, రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో అవినీతి జరిగింది అని మీరు తేల్చేశారా? తీర్పిచ్చారా? స్టేట్మెంట్ ఇచ్చారా? ఎక్కడిచ్చారు సార్ సుప్రీంకోర్టు జడ్జి గారు? మాకు కాస్త చూపిస్తారా? ఇంకా కేసు నడుస్తోంది కదా, ఇంకా మీరు ఆ డాక్యుమెంట్స్ పరిశీలిస్తున్నారు కదా, అవినీతి జరిగిందని చెప్పి మీరు ఎప్పుడు చెప్పారు? కాస్త చెప్తారా అని చెప్పి అడిగింది ఆమె. సుప్రీంకోర్టు ఒకే మాట అంది, మేమెప్పుడు చెప్పాము రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో అవినీతి జరిగిందని? కేసు నడుస్తోంది కదా, సీల్డ్ డాక్యుమెంట్స్ లో ఆల్రెడీ మాకు ఆర్మీ నుంచి రాఫెల్లో ఉన్న కాంపోనెంట్స్ ఏమిటి, టెక్ డీటెయిల్స్ ఏమిటి, కాస్ట్ ఎంత, వేరే కంట్రీస్ ఎలాంటివి తయారు చేస్తున్నాయి, వాటి కాస్ట్ ఎంత, కాంపోనెంట్స్ ఇవి, ఎందుకు మనం ఇది వాడాల్సి వస్తుంది, నిర్ణయాలు ఎట్లా తీసుకున్నారు, అవన్నీ మాకు మొత్తం ఆ డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ అన్ని సీల్డ్ కవర్స్ లో వచ్చాయి. ఇంకా మేము వెరిఫై చేస్తున్నాం, కేసు నడుస్తోంది కదమ్మా, మేము ఎలా చెప్తాం అప్పుడే రాఫెల్లో అవినీతి జరిగిందని? జరిగింది అని చెప్పలేదు, జరగలేదు అని చెప్పలేదు, కేసు ఇంకా కోర్టులో ఉంది కదా అన్నారు వాళ్ళు. మరి ఏంటి సార్, రాహుల్ గాంధీ ఇగో ఈ వీడియో చూడండి ఒకసారి, అవినీతి జరిగిందని సుప్రీంకోర్టు చెప్పింది అని చెప్పి మాట్లాడాడు బహిరంగ సభలో, చూడండి అని ఆ వీడియో చూపించింది ఆమె మీనాక్షి లేఖి. సుప్రీంకోర్టు ఒకసారి ఆ వీడియో చూసి సుప్రీంకోర్టుకు మతిపోయింది. ఊరుకుంటుందా సుప్రీంకోర్టు? రాహుల్ గాంధీని పిలిచింది. ఏమిరా బాలరాజు, నీ వల్ల దేశానికి ఉపయోగము అని చెప్పి అంది. ఏంది కథ అని చెప్పి అంది. అనే వరకు దెబ్బకు రాహుల్ గాంధీకి కుబుసాలు కదిలిపోయాయి, నసిగాడు, క్షమాపణలు చెప్పాడు సుప్రీంకోర్టులో. ఏమని? అన్కండిషనల్ గా నేను క్షమాపణలు చెప్తున్నాను సుప్రీంకోర్టుకు. సుప్రీంకోర్టు ఎక్కడ రాఫెల్లో అవినీతి జరిగిందని చెప్పలేదు ఇప్పటి వరకు, కేసు నడుస్తోంది, నేనే అక్కడ బహిరంగ సభలో ఇలా మాట్లాడాను, అన్కండిషనల్ గా నన్ను క్షమించమని వేడుకుంటున్నాను కోర్టు వారిని అని చెప్పి సంతకం పెట్టి వచ్చాడు రాహుల్ గాంధీ. ఇది ఒక సంఘటన. ఆ తర్వాత మళ్ళా కొన్ని నెలలు పట్టింది, సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసింది. రాఫెల్ యుద్ధ విమానాల డీల్లో ఎలాంటి అవినీతి జరగలేదు అని చెప్పి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అర్థమైందండి? క్లీన్ చిట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. నెక్స్ట్ ఇంకోటి, రాహుల్ గాంధీ యొక్క మానసిక పరిపక్వత ఏ స్థాయిలో ఉంది అన్నది మీరు చూడండి. టెక్నికల్ డీటెయిల్స్ అడుగుతాడు, అందులో ఉన్నాయి. అంటే ఆ డీటెయిల్స్ అన్ని మోదీ గారు, ఆర్మీ వాళ్ళు, మనోళ్ళు బయటికి చెప్తే, పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెడితే పాకిస్తాన్ వాడు, చైనా వాడు వీళ్ళందరూ కాపీ కొట్టడానికి, లేకపోతే అంతకంటే బెటర్గా ఏం చేయాలి, లేకపోతే రాఫెల్లో ఉన్న టెక్నాలజీని కౌంటర్ చేయాలంటే ఏం చేయాలి, అవన్నీ శత్రు దేశాలు ఆలోచించవా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు రాహుల్ గాంధీకి దేశ భద్రతకు సంబంధించిన విషయంలో. ఇంకా అండి, వీర సావర్కర్ గారి మీద పిచ్చమాటలు మాట్లాడాడు రాహుల్ గాంధీ. కేసు నడుస్తుంది, మహారాష్ట్రలో ఉంది. వీర సావర్కర్ గారిని దేశద్రోహి అని చెప్పి మాట్లాడాడు. వీర సావర్కర్ గారిని పట్టుకొని సారీల సావర్కర్ అనో ఇంకా రకరకాలుగా పిచ్చమాటలు మాట్లాడాడు. అలాగే మహాత్మా గాంధీ గారి హత్య కేసులో ఆర్ఎస్ఎస్ ఉంది అని చెప్పి మాట్లాడాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు మహారాష్ట్రలో కేసు పెట్టారు. ఎక్కడుందో చూపించు ఆర్ఎస్ఎస్, గాంధీ హత్య కేసులో ఆర్ఎస్ఎస్ ఉంది అన్న విషయం ఎక్కడుందో నాకు చూపించు అని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కేసు పెట్టారు. సో ఇలాంటి కేసులు రాహుల్ గాంధీ మీద ఉన్నాయి. అంతకుముందు కూడా నరవాణేకి సంబంధించి ఒక 6 నెలలు అయి ఉంటుందా మనం మాట్లాడుకొని, 5 నెలల నరవాణే ఏదో పుస్తకం రాస్తే ఆ పుస్తకం ఇంకా అప్రూవల్స్ అయ్యి బయటికే రాకపోతే రాహుల్ గాంధీ దాన్ని తీసుకెళ్లి పార్లమెంటులో, ఎందుకంటే బయట మాట్లాడితే కేసులు పెడితే క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది. సో పార్లమెంటులో ఎలా పడితే అలా, ఏది పడితే అది మాట్లాడొచ్చు అన్న పాయింట్ ఒకటి క్యాచ్ చేశాడు రాహుల్ గాంధీ. స్పీకర్ గారు కట్ చేయకపోతే ఏమైనా మాట్లాడవచ్చు అక్కడ నిలబడి, ఎవరి మీద పడితే వాళ్ళ మీద బట్టగాల్చి మీద పడేయచ్చు అనుకున్నాడు. అట్లా నరేంద్ర మోదీ గారి మీద బట్టగాల్చి మీద పడేయడం కోసమని ఇండియన్ ఆర్మీని లాగాడు రాహుల్ గాంధీ. నరవాణే చెప్పాడు కదా, ఆయన పుస్తకంలో రాశాడంట కదా, ఆ చైనా వాళ్ళు మన భారతదేశం మీదకి వచ్చినప్పుడు ఆర్మీ ఆఫీసర్స్ ఫోన్ చేస్తే రాజ్నాథ్ సింగ్ గారికి వాళ్లకు జో ఆప్ ఓ ఉచిత్ సంజోగి ఓ కరో అని చెప్పి అన్నాడంట కదా. అంటే భారత ప్రభుత్వము ఆ మాత్రం నిర్ణయం తీసుకోలేకపోతుందా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడాడు పార్లమెంటులో. తర్వాత నరవాణే ఆయన చాలా ఆలస్యంగా రియాక్ట్ అయ్యారు. నిజం చెప్పాలంటే నరవాణే గారు ముందు రియాక్ట్ అవ్వాలి, ఆయన అవ్వలేదు. రియాక్ట్ అవ్వాల్సిన టైంకి రియాక్ట్ అవ్వలేదు. ఆయన ఒక 1 monthకో 1.5 monthకో 2 monthsకో రియాక్ట్ అయ్యారు. ఆయన దొంగలు పడ్డ 6 నెలలకు ఏదో జరిగింది అన్నట్టు. నాకైతే ఇరిటేషన్ వచ్చిందండి. నరవాణే గారు కొంచెం ముందు రియాక్ట్ అయ్యింటే బాగుండేది, చెక్ పెట్టింటే బాగుండేది రాహుల్ గాంధీకి. 2 నెలల తర్వాత ఎప్పుడో ఇంకా లేట్గానో రియాక్ట్ అయ్యి అలాంటిది ఏమీ జరగలేదు, భారత ప్రభుత్వం ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చింది, ఇలాగే జరుగుతుంది ఇక్కడ, మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఇటు ఆయన మాట్లాడారు నరవాణే గారు.
మాట్లాడేసరికి ఇక అప్పటి నుంచి మళ్ళా సైలెంట్ అయిపోయాడు, సౌండ్ లేదు రాహుల్ గాంధీ. ఇక గత 8-9 నెలల్లో ఎలక్షన్ కమిషన్ని తిట్టడం మొదలుపెట్టాడు. ఏదో స్టేజ్ల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్నట్టు ఎలక్షన్ విషయంలో, అంటే ఓటర్ల విషయంలో చోరీ జరిగింది, ఓట్ల చోరీ జరిగింది, ఉన్న వాళ్ళ పేర్లు రాయలేదు, లేని వాళ్ళ పేర్లు రాశారు, ఈ టైప్లో రకరకాలుగా ఏదో పట్టుకొచ్చి డ్రామా చేసే ప్రయత్నం చేశాడు. ఒరే నాయన సర్ అని చెప్పి నిర్వహిస్తున్నాము, కానీ సార్ నిర్వహించాలని చెప్పి ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మొన్న బెంగాల్ ఎలక్షన్స్లో బీజేపీ గెలిచింది, పోనీ దాన్ని ఏమన్నా తిట్టాలా, సర్ని తిట్టాలా, ఈవీఎంలను తిట్టాలా అని చెప్పంటే మరోపక్క కేరళలో కాంగ్రెస్ గెలిచింది, తమిళనాడులో విజయ్ పార్టీ గెలిచింది. గెలిచేసరికి వీళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, ఓటర్లను తొలగించింది బీజేపీ. అందుకే ఈ అన్ని రాష్ట్రాల్లో గెలిచిందని చెప్పి మాట్లాడదామా అంటే అది జరగలేదు. కేరళలో వీళ్ళకి కావాల్సినటువంటి ప్రభుత్వం వచ్చేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు రాహుల్ గాంధీకి. సో జనాలు ఇదంతా క్యాచ్ చేస్తున్నారు. తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలు ఎంత ఎక్కువ మంది క్యాచ్ చేస్తే అంత ఎక్కువగా కాంగ్రెస్ పార్టీని, విపక్షాలను తరిమి కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఇక నెక్స్ట్ ఎంత ఎక్కువగా జనాలు తరిమి కొడితే రాహుల్ గాంధీకి అంత ఎక్కువగా కొవ్వు కరుగుతుంది. లేకపోతే ఏదో ఒక పిచ్చవాగుడు వాగడం, కోర్టులో క్షమాపణలు చెప్పడం. అది విషయం. ధన్యవాదాలు.